అండి. ఈ వీడియో అయితే చాలా స్పెషల్ అనమాట. అందుకే లేట్‌గా అయినా కూడా మిస్ చేయొద్దు అని చెప్పేసి అయితే పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైమ్ మా గల్లీలో అయితే పెద్ద వినాయకుడిని అయితే పెట్టారు. ఆ 9 రోజులు కూడా ఎంత సందడిగా ఉందో. ఇంకా జిల్లేడు పూలైతే దేవుడికి ఇష్టం అని చెప్పేసి అయితే నేను ఇలా డిఫరెంట్‌గా మాలలు అయితే కుచ్చాననమాట. ఇంకా రవ్వ కేసరి చేసుకొని దేవుడి దగ్గరికైతే జిల్లేడు మాలలు తీసుకొని ఇంకా పూజకైతే వెళ్ళాం. ఆ 9 రోజులు కూడా మా బజారు వాళ్ళంతా కూడా పూజా కార్యక్రమంలో పాల్గొనడం, తర్వాత భజనలు, కోలాటాలతో చాలా సందడిగా అయితే ఆ 9 రోజులు కూడా గడిచింది. ఈసారి వినాయక చవితికి ఇండియాలో ఉండడం చాలా అంటే చాలా హ్యాపీ. అండ్ మా గల్లీలో వినాయకుడు పెట్టడం ఇంకా హ్యాపీ అనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుడి దగ్గర కూడా ఇలా కుంకుమ పూజ అయితే పెట్టారు. ఇద్దరం కుంకుమ పూజ చేసుకోవడం, మా పాప పూజ చేయడం, తర్వాత వినాయకుడి దగ్గర అమ్మ వాళ్ళు కూడా పీటల మీద అయితే కూర్చున్నారు. సో చాలా హ్యాపీగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఈసారి వినాయక చవితి ఇలా చేసుకుంటామని చెప్పేసి. ఇంకా 9 రోజులు పూజ చేసినా కూడా ఇంకా వినాయకుడిని అయితే నిమజ్జనానికి పంపాలి కదా. సో అలా ఇంకా మా బజార్ వాళ్ళంతా కూడా ఆటల పాటలతో, కోలాటాలతో అయితే హ్యాపీగా అయితే దేవుడిని సాగనంపారనమాట. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కింద లింక్ ట్యాగ్ చేస్తాను. తప్పకుండా వచ్చి నేను వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపో